అయితే ఈరోజు వీడియోకి వచ్చేసరికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వీడియో చూడండి, లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు చాలా నచ్చుతుంది అనుకుంటా. 2018 నారాయణ కాలేజ్ నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అంటే 10th క్లాస్ ఇలాగా 2018లోనే అయ్యింది. 10th క్లాస్ 2018 అయ్యింది అంటున్నా. 2018లోనే ఫస్ట్ ఇయర్ నారాయణ కాలేజ్ జాయిన్ అయ్యాను. ఇప్పటికీ నారాయణ కాలేజ్ జాయిన్ ఇప్పుడు 6 సంవత్సరాలు, 5 + 7 సంవత్సరాలు అవుతాం. అయితే జాయిన్ అయ్యాను కాలేజ్లో. ఫస్ట్ డే వెళ్ళాను. ఫస్ట్ డే వెళ్ళినంటున్నా నాకు రూల్స్ ఎగిరిపోయి సబ్జెక్ట్ రాదు. 1B 1A అస్సలు రాదు. ఫిజిక్స్ కెమిస్ట్రీలో అయితే నాకు ఫిజిక్స్ కొద్దిగా టఫ్ అనిపించింది. కెమిస్ట్రీ ఏదో బట్టి చెప్పడం వల్ల అలా చదివేశాను. అయితే నాకు ఇంకేంటి అబ్బా సబ్జెక్ట్ రావు, ఏంటో ఏం చేద్దాం, ఏ చదివాను కాదు. నాకు వచ్చింది తెలుసా, ఫస్ట్ ఇలా 2 బ్యాక్లాగ్స్ ఉండిపోయినప్పుడు 1B ఉండిపోయింది. 1A పాస్ అయ్యి ఎలా పాస్ అయినా తెలియదు. 1A అయిపోయింది. తర్వాత కెమిస్ట్రీ ఉండిపోయింది. ఫిజిక్స్ అయిపోయింది. మరి అలా ఏదో ఇలాగా ఫిజిక్స్ అయితే పాస్ అయిపోయాను. అయినా నాకు సబ్జెక్ట్ కొద్దిగా సరే. నేను మధ్యలో చెప్పిన క్లాస్లో గొడవలు ఇవన్నీ ఒక రేంజ్లో ఉండే. మా నారాయణ కాలేజ్ అంటే సూపర్. అది శ్రీకాకుళంలో ఉంది. నేను చదివినంత శ్రీకాకుళంలో ఉంది. అయితే ఒక రేంజ్లో గొడవలు కానీ, అయితే మధ్యాహ్నం బీర్లు తాగడం కానీ వెళుతుంటారు. అయితే నేను ఒక విషయం చెప్తాను. ఒక అమ్మాయిని లవ్ చేయడం అయితే చేశాను నారాయణ కాలేజీలో. అయితే ఆ అమ్మాయి ఫస్ట్ నేనంటే ప్రపోజ్ చేయలేదు. అంటే ఒక 2-3 రోజులు అలా వెళ్తూ ఉండేవాడిని. అప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు శ్రీ చైతన్య కాలేజ్. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయి ఉంటుంది మ్యాక్సిమం. అంటే లవ్ చేసాను. అంటే మా సిస్టర్ అవడం ఉన్నారు, ఆ క్లాస్మేట్ అమ్మాయి అంటే సరే ఆ క్లాస్మేట్ అమ్మాయిని మెయిన్. అయితే నాకు లవ్లో కొద్దిగా ఫస్ట్ అదే నేను ఎంతమంది జాయిన్ అయినా ఫస్ట్ నేను లవ్ చేసిన అమ్మాయి చాలా బాగుంది. ముక్కు పెట్టుకుంది, బాగుంది, అన్నీ బాగుంది. పదహారు తీసుకెళ్ళింది. పిల్లల్ని వచ్చేసాను. అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయినాను. నాకు 5 గంటలకు వదిలిస్తే 5:30కి అమ్మాయి కాలేజ్ వదిలేసారు. అలాగుండే టైంలోనే అమ్మాయితో లవ్ చేస్తున్నప్పుడు గొడవ అయింది. ఏంటబ్బా అంటే అమ్మాయి వాళ్ళ వేరే వాడు ఎవడో అమ్మాయిని కూడా వేరే వాడు లవ్ చేశాడు. గొడవ అయితే వాడు అంటే నేను ఇలాగా బస్సు ఎక్కుతుంది. అమ్మాయి బస్సు ఎక్కుతున్నప్పుడు నేను సైడ్గా ఉన్నాను, వాడు ఉన్నాడు అక్కడ. వాళ్ళు 3 ఉన్నారు. 3 ఉంటే వాడు ఏడుగురు నువ్వు అమ్మాయి నాది నేను లవ్ చేస్తున్నాను అంటే నువ్వెవడు అన్నాడు. నాకు అన్నాడు, గురు నేను లవ్ చేస్తున్నాను అమ్మాయి, నాకు కూడా అమ్మాయి కావాలన్నా. గొడవ ఆడినట్టు తోసాడు. నేను అక్కడి నుంచి వచ్చాను, కామ్గా వస్తాను. మరుసటి రోజు నేను 5 తీసుకెళ్ళాను. మా వాళ్ళు కూడా ముందు ఫస్ట్ స్టేషన్లో ఉన్నాం, మా కళాశాలలో. ఆ రోజు గొడవ అయిపోయాయి. ఇద్దరికి గొడవ అయిపోయింది. గొడవ అవుతున్నప్పుడు అటు వాళ్ళు కొట్టుకున్నారు, మేము కొట్టుకున్నాం. ఒక రేంజ్లో గొడవ జరిగింది. గొడవ అయితే ఫస్ట్ నేను చెయ్యటలేను. నార్మల్గా గొడవలాగా అంటే నా పిల్లలందరూ ఉన్నా. అప్పుడు అమ్మాయికి అడిగినారు ఎవరిని లవ్ చేస్తున్నాను. అమ్మాయి అసలు నోరు ఇప్పలేదు, మాట్లాడలేదు, ఏమీ ఆడలేదు. అయితే ఎవరిని లవ్ చేస్తున్నావు, వీళ్ళు చేస్తున్నావు, నేను చేస్తున్నాను మా వాళ్ళు అడిగారు. ఆ వాళ్ళు కూడా అడిగారు. లేదన్నారు, నువ్వు ఏం చేస్తావు అని చెప్పు అని మేము మామూలుగా ఉండాలంటాం. సరే అయితే అమ్మాయి కొద్దిగా మా ఇద్దరిని లవ్ చేయట్లేదు. మేము చెప్పాలంటే అమ్మాయి మా ఇద్దరిని కూడా లవ్ చేయట్లేదు. చెయ్యకపోతే మీరు ఎవర్రా అమ్మాయికి బూతు మాటలు ఇస్తాయి. మీరు ఎవర్రా దెంగి అంటే నన్ను అలా గుర్తింటున్నారు. అలా మీరు ఎవరు అసలు కంప్లైంట్ ఇస్తాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పింది. సరే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాక మేము ఇస్తాం. అయితే అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదని మేము కూరని గొడవ పెట్టుకొని లవ్ చేసింది. అంటే ఆడు ఎర్రపాప లాస్ట్కి నేను ఆడు హ్యాపీగా లవ్ చేసుకుని నేను వెళ్ళినాను అనమాట. లవ్ చేసినాడు. ఆడు వర్కౌట్ అవ్వాల్సిన టైంకి నేను గొడవ పెట్టాను. మధ్యలో అమ్మాయి ఆడికి రాలేదు, నాకు రాలేదు, వేరే వాడితో పెళ్ళి అయిపోయింది లాస్ట్కి. అది ఇంకోటి ఉంది. అయితే ఇదే జరిగిన అమ్మాయితోనే ఇంకో గొడవ ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో నేను చెప్తాను. ఓకే.
ఓకేనా.